ధ్యానం అంటే ఏంటిది అంటే చిత్తవృత్తి నిరోధం. ఇప్పుడు ఎవరైనా చనిపోయిన అనుకో, వాళ్ళని ఏం చేస్తాం? ఫస్ట్ కాలబెడతాం. కాలబెట్టేదాన్ని ఏమంటాం? చితి అంటాం. ఉన్నారా మీరు అందరు ఇక్కడ? కొంచెం ఇట్లా వస్తున్నాయి కూరుకు. కూరుకిన వాళ్ళని చూసే చెప్తున్నా నేను. ఆ అత్తలే అంటే నీకు అత్తలేదు వచ్చు. మరి ధ్యానంలో కూర్చోడానికి నేను ఎందుకు మేడం ఇక్కడ కదా? సరే, ఇప్పుడు ఇక్కడ మనని కాలబెట్టేదాన్ని చితి అంటాం. మరి అది ఒకటేసారి గాలి చేస్తుంది, బూడిదైతాం. ఇంకొకటి ఉంది, దాని పేరే చిత్తం. చితి, చిత్తం. చితి ఏమో ఒక్కటేసారి కాల్చి బూడిద వేసేస్తుంది. మరి చిత్తం ఏం చేస్తుంది? రోజు కాల్చేస్తుంది మనల్ని. ఒకటి మనసు, ఒకటి చిత్తం, ఒకటి బుద్ధి, ఒకటి అహంకారం. ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయో. ఈ చిత్తం అంటే ఏం చేస్తుంది తెలుసా? దాని పని ఏందో తెలుసా? మీ ఇంట్లో ఏదైనా గొడవ అయిందనుకో, ఎప్పుడో మర్చిపోయినలా, దాన్ని గుర్తు చేస్తుంది చూడు, దాని పేరే చిత్తము. ఎవరు గుర్తు చేస్తుండ్రు? మనస్సులో ఒక భాగం అంటే చిత్తం. ఏం పేరు? చితి ఏమో ఒకటేసారి గాలి చేస్తుంది. మరి చిత్తం ఏం చేస్తుంది? రోజు గాలి చేస్తుంది. రోజు ఎన్నిసార్లు గాలి చేస్తుందో అది మనల్ని. అందుకనే యోగులు, పతంజలి యోగా అనే మహర్షి అంటే ఆదిశేషుడు, విష్ణుమూర్తి పాన్పు తెలుసు కదా. విష్ణుమూర్తి పడుకునే పాన్పు ఏంటిది? ఆదిశేషుడు. ఆయన ఒక్కసారి జన్మ తీసుకున్నాడు యోగీశ్వరుడుగా. అతనే పతంజలి యోగా మహర్షి. ఆయన జన్మ తీసుకొని ఇది కనిపెట్టిండు. ఏంటి కనిపెట్టిండు? మన యొక్క ధ్యానము అంటే ఏంటిది, చిత్తవృత్తి నిరోధము అని కనిపెట్టిండు. ఒకసారి మాస్టర్కి గట్టిగా. మరి చిత్తవృత్తి నిరోధము అంటే ఏంటంటే మనలో మనసు ఉంది, చిత్తం ఉంది, బుద్ధి ఉంది. బుద్ధి అనేది ఎట్లా తెలుస్తుంది మరి అంటే, చిత్తమేమో అప్పుడప్పుడు జరిగిపోయిన చెత్తను గుర్తు చేస్తుంది. ఎవరన్నా నీకేమన్నా హాని కలిగించిన వాళ్ళు ఎప్పటికీ కనవలేరనుకో, కొంచెం మర్చిపోయినట్టు చేస్తాం. వాళ్ళు కనబడ్డారనుకో మళ్ళా చిత్తం గుర్తుకొస్తుంది, తెస్తుంది. మరి మనసు ఏం చేస్తుంది? ఆలోచనలు చేస్తూనే ఉంటుంది. అది కావాలా అంటే ఇప్పుడు నెక్స్ట్ భవిష్యత్తు ఉంది మనకి. ఇలా డిజైన్ కావాలి అని డిజైన్ చేసుకున్నామా లేదా? అది కావాలా, కారు కావాలా, ఇల్లు కావాలా, సోఫా కావాలి, ఫ్రిడ్జ్ కావాలా, పెళ్ళి మంచిగా కావాలా, ఇంత ఆస్తి కావాలి, ఇట్లా డిజైన్ చేసుకున్నామా లేదా? మనసు ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. మనస్సు ఆలోచిస్తూ ఉంటుంది. చిత్తమేమో జరిగిపోయిన చెత్తనంతా మళ్ళీ 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 రిపీట్ చేస్తూ మనల్ని ఎదగకుండా చేస్తుంది, ముందుకెళ్ళనీయకుండా వెనక్కి తీసుకొస్తుంది. బుద్ధి ఏం చేస్తుంది? బుద్ధి ఉన్నది అనుకో, బుద్ధిమంతుడు అంట. మంచి తల్లిదండ్రుల మాట వింటుండు, మంచి మార్కులు తెచ్చుకున్నాడు, మంచి బుద్ధిమంతుడు, బుద్ధి ఉన్నదంట. ఒకవేళ పొరపాటున చెడ్డది చేసిండు అనుకో, ఏమని తిడతాం? బుద్ధి లేదారా కథ. అది బుద్ధి అంటే ఏది సరి అయినదో ఏది సరికానిదో చేసేది బుద్ధి. బుద్ధి వికసిస్తే, ఆ శ్లోకం చెప్పుకుందాం ఇప్పుడు. బుద్ధి వికసిస్తే మంచివి సరి అయినవి చేస్తాడు, వికసించకపోతే సరికానివి చేస్తాడు. అహం, నేను చేసిన నాతోనే మంచిగా అవుతుంది, నాలాగా వంట ఎవరు వేయరు, ఇది అహం. నాలాగా క్లాస్ ఎవరు మంచిగా చెప్పారు, అది అహం. అంటే నేను అన్నది అహం, రెండిటికి తగులుతుంది. అందుకనే అహం అంటే బ్రహ్మ. అహం కొంచెం కారం తీసేయాలి మనం, అహంకారం. అహం ఉంచుకుందాం, అహం అంటే బ్రహ్మ, ఆ కారాన్ని తీసేయాలి. ఈ 4 ఉన్నాయి చూడండి. ఒకటేమో ఆలోచనలు చేస్తుంది మనసు, చిత్తం ఏం చేస్తుంది? జరిగిపోయిందని. బుద్ధి ఏం చేస్తుంది? సరికానిది సరైనది ఏది అన్నది నిర్ణయిస్తుందమ్మ.
ఇప్పుడు ఇంతమంది ఇక్కడికి వచ్చిండు, మీకు బుద్ధి చెప్పింది ఇక్కడికి వెళ్దామని, అవునా కాదా? మనసు కాదు చెప్పింది. ఈమె ఎంతమందికి చెప్పిందో నాకు తెలియదు. ఇంతమంది ఉన్నారు కదా, ఇంకా కొంచెం మందికి చెప్పిండ్లా? ఇంకా రాని వాళ్ళు ఉన్నారా? రాని వాళ్ళు ఉన్నారు అంటే ఇంకా వాళ్ళకి బుద్ధి చెప్పలేదన్నట్టు. వెళ్దాం పా అని పట్టుకొచ్చింది మీ అందరికి ఎవరు? చూడండి. అలాగే అహంకారం. ఇక్కడ మన చిత్తం ఏం చేస్తుందంటే నిరంతరము జరిగిపోయిన దాన్ని గుర్తు చేసి మనల్ని శత్రువులని పెంచుతుంది. ఎంతెంత మన లోపల శత్రువులు అనేది పెరుగుతుందో మన లోపల అగ్ని రగులుతుంది. ఈ హృదయంలో, ఈ చెస్టులో, అంటే మనకి ఇక్కడ ఊపిరితిత్తులు, హృదయం ఉంటుంది. ఇక్కడ ఏమైపోతుందంటే వాళ్ళు కనబడంగానే ఇక్కడ మంట వస్తుంది మనకి. చూడండి, బాగా సూక్ష్మంగా మీరు గమనిస్తే తెలుస్తుంది. వాళ్ళు వచ్చి కనబడ్డారు అనుకో, వాళ్ళకి ఏదైనా పొగడతలు ఎవరైనా ఒగిడిన్లు అనుకో, ఇక్కడ మనకు సుర 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 అంటది మన గుండెలో. అంటదా లేదా? అంటదా లేదా? ఖచ్చితంగా అంటది. అది అంటుంది అంటే నువ్వు నాశనం అవుతున్నావు అని తెలుసుకోవాలి. నీ అంతరంగము కాలిపోతుందని తెలుసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకి చెడు చేసిన వాళ్ళని మనం శత్రువులు అంటున్నాం. మనకి చెడు చేసిండ్లు, ఓకే, మనం ఎప్పుడో వాళ్ళకి చేస్తేనే అది మనకు వస్తుందండి. ఉత్తగా ఏది రాదు. కారణం లేనిది కార్యం జరగదు. ఇప్పుడు చేయలేవచ్చు. నేను అసలు ఏం చేయలేదు. చాలామంది ఏం మాట్లాడతారంటే నేను అసలు పుట్టి నుంచి ఎవరికి ఏ అన్యాయం చేయలే అని ఇట్లా చెప్పుకుంటాం. ఇప్పుడు చేయలేవచ్చు. కానీ నీకు ఈ జన్మ ఎందుకు వచ్చింది అసలు? సరే, పుట్టి నుంచి వేయలే. ఈ జన్మ నీకు ఎందుకు వచ్చిందంటే నీ కర్మలు ఉన్నాయి కాబట్టి. అర్థమవుతుందా? కర్మ లేకపోతే జన్మ లేదు. నువ్వు పుణ్యం అనుభవించాలా అనే కర్మ ఉంది, నువ్వు పాపం అనుభవించాలనే కర్మ ఉంది కాబట్టి నీకు జన్మ ఉంది. మరి జన్మ వచ్చింది కాబట్టి ఏదో పాపం చేసినావు, ఏదో పుణ్యం చేసినావు. ఈ రెండు చేసినావు కాబట్టి ఈ రెండింటిని అనుభవించడానికి నువ్వు మళ్ళీ వచ్చినావు. అదే నీ జీవితంలోకి వస్తుంది. ఇప్పుడు ఏం చేయలే, గతంలో చేసింది ఇడికి వచ్చింది. అప్పుడు ఏమంటావు, నేను ఇప్పుడు ఏం చేయలే. కానీ వాళ్ళు ఎందుకు నీకు వచ్చిందంటే వాళ్ళు నీ ఇంట్లోనే పెట్టి నీ చుట్టాలుగానే పుడతారు. వాళ్ళు ఎక్కడనో ఉన్నోళ్ళు మంచిగా అనిపిస్తారు, మన ఇంట్లో ఉన్నోళ్ళు, మన చుట్టాలు మనకు శత్రువులుగా ఎందుకు కనిపిస్తున్నారంటే గతంలో వాళ్ళకి నీకు సంబంధం ఉంది కాబట్టి. ఇవన్నీ మనకి ధ్యానంలో తెలుస్తాయి. అప్పుడు ఏమైతే మనకి తెలిస్తే రియలైజ్ అయ్యి ఒప్పుకున్నప్పుడు మన కర్మ అనేది బూడిదైపోతుంది. ఈ సత్యం మనం తెలుసుకోవాలి. ఈ జ్ఞానం మనకు కావాలి. ఇది లేకనే మళ్ళీ ఏం చెప్తున్నాను తెలుసా? నవరంధ్రాల తోలు బొమ్మరా, మలమూత్రాల మురికి కొంపరా. నవరంధ్రాల తోలు బొమ్మ. ఈ తోలు బొమ్మలో మనకు ఒక బిడ్డ ఉంటాడు. ఇదేంటిది? తోలు బొమ్మ. ఈ తోలు బొమ్మలు ఏమున్నాయి? 9 నవరంధ్రాల మురికి కొంపరా. ఇందులో ఏముంటుంది? మొత్తం మురికి ఉంటుంది కడుపులో. మలము, మూత్రము, రక్తము, చీము, అన్ని కణాలు, చనిపోయిన కణాలు, బతికి ఉన్న కణాలు, శవాలు ఉంటాయి మన కడుపులో కూడా. మృత కణాలు ఉంటాయి, చనిపోయిన కణాలు ఉంటాయి. ఈ లోపల అంతా మురికిగా ఉంది. నవరంధ్రాల తోలు బొమ్మరా, మలమూత్రాల మురికి కొంపరా. ఇంట్లోనేగా మనం ఉన్నది. ఇక్కడున్నప్పుడు నలిగిపోతాం. దీన్నే నరకం అంటాం. అందుకనే యోగులు తల్లి యోని నుంచి, తల్లి గర్భం నుంచి పుట్టాలని అనుకోరు. నరకం ఇది. అందుకనే చాలామంది వరంతో పుడతారు. ఇప్పుడు చూడండి, పంచపాండవులు విన్నారు కదా వాళ్ళని. పంచపాండవులు ఎలా పుట్టిండ్లు? గర్భం దాల్చిండ్లా, తల్లి గర్భం నుంచి రాలే. అసలు పంచపాండవులు ఎవరు? సాక్షాత్తు దేవుళ్ళు, దేవుళ్ళ అంశాలు వాళ్ళు. ఎందుకు వచ్చిండ్లు వాళ్ళు భూమి మీదకి? తెలుసుకోవాలి ఇటువంటి విషయాలు. ధర్మాన్ని నిలబెట్టడానికి శ్రీకృష్ణుడు సృష్టించిన 5 గురాళ్ళు. ధర్మాన్ని నిలబెట్టడానికి 5 కావాలి శ్రీకృష్ణునికి. అర్థమవుతుందా? శ్రీకృష్ణుడు అంటే ఆత్మజ్ఞానం. ఆయనకు 5 కావాలి. అందుకనే యమధర్మరాజు నుంచి ఒక్కోళ్ళని, ఇంద్రుడి నుంచి ఒక్కోళ్ళని, వాయుదేవుని నుంచి ఒక్కోళ్ళని, అశ్విని పుత్రుల నుంచి 2. ఇలా 5 దేవతల నుంచి 5 పిల్లల్ని తీసుకున్నాడు
సాక్షాత్తు పంచపాండవులు ఎవరు అంటే అందుకే అన్ని కష్టాలైనా భరించగలిగిన వాళ్ళు, ధర్మం కోసం వచ్చిండ్లు వాళ్ళు, ధర్మాన్ని నిలబెట్టడానికి వచ్చిండ్లు. కాబట్టి శ్రీకృష్ణుడు వాళ్ళ వైపు ఉన్నాడు. అసలు శ్రీకృష్ణుడు వాళ్ళని తెచ్చుకున్నాడు, మరి వాళ్ళ వైపు లేకపోతే ఇంకెటుంటాడు? వీళ్ళు అధర్మంలో ఉన్నారు కాబట్టి. అందుకనే ధ్యానం అంటే ఏంటిది? ఆత్మ జ్ఞానము, మన జ్ఞానం, మన గురించి మనకు చెప్పేది, మనమెవరో తెలుసుకునేది. స్త్రీ ఎంత గొప్పదో, స్త్రీలో ఎంత శక్తి ఉందో చూడండి. నేను చెప్పాను కదా ఇందాక, ఒక అమ్మకి ఒక భర్త చనిపోతే తన శక్తి బయటకు వస్తుందా లేదా? అప్పుడు అంతకుముందు భర్త చాటు భార్యలాగా బతికింది. భర్త చాటు భార్యలాగా బతికిన స్త్రీ ఇంట్లో ఏదో పనులు చేసింది, భర్త ఒక్కటేసారి ఏదో కర్మ వల్ల చనిపోయిండు. అప్పుడు మొగోన్లాగా బయటకు వచ్చి చేస్తుందా లేదా? తనలో నుంచి శక్తి బయటకు వస్తుంది. ఆ పరిస్థితులు తనలోని శక్తిని బయటకు తీస్తున్నాయి. అందుకే ఏది జరిగినా మన మంచికే అంటారు. దాని వెనకాల ఉన్న జ్ఞానం మనం తీసుకోమండి. ఏదన్నా జరగని. ఇప్పుడు ఈ మాస్టర్ ఉంది, ఈ మాస్టర్ నాకు మొన్న రీసెంట్గా పరిచయం అయ్యిండు. అచ్చా అంటే వాళ్ళ సారు గురించి చెప్పింది, నడుము నొప్పి. మరి అది రాకపోతే వాళ్ళకి జ్ఞానం ఎట్లా దొరికేది? అది వచ్చింది కాబట్టి, వచ్చినందుకు థ్యాంక్ యూ, మళ్ళీ పోయినందుకు థ్యాంక్ యూ. ఎందుకు వచ్చింది తెలుసా? నువ్వు ధ్యానానికి దగ్గరైనవు, ధ్యానం చేసే సమయం ఆసన్నమైంది నీకు, కానీ నువ్వు చేయట్లేదు. అందుకనే ఒక రోగం పెడతాడు మనకి. అది వచ్చినప్పుడు మనం ధ్యానం చేయగానే అది పోయిందనుకో, అది రావడం దేనికోసం అంటే నువ్వు ధ్యానంలోకి రావడం కోసం అది నీకు వస్తుంది. అంటే మనకి జ్ఞానంగా రాగానే ఏమవుతుంది? ధ్యానం చేయంగానే శక్తి రాగానే జ్ఞానం వస్తుంది. జ్ఞానం రాగానే ఏమవుతుంది? ఆ రోగం పోతుంది. చూడండి, నాడీ మండల శుద్ధి అని చెప్పాను కదా ఇందాక. కళ్ళు మంచిగా కనబడాలంటే నాడీ మండల శుద్ధి జరగాలి. ధ్యానం అనేది ఏం చేస్తుంది? అందుకని సర్వ రోగ నివారణని ధ్యానం అని ఎందుకు చెప్పిందంటే, ధ్యానం చేయడం ద్వారా మనకి 9 రంధ్రాలు మూసుకున్నాం. ఇందాక చెప్పుకున్నాం కదా, నవరంధ్రాల తోలు బొమ్మరా. 9 రంధ్రాలు. 9 రంధ్రాలలో 9 నవగ్రహాలు మన శరీరంలో ఉన్నాయండి. మనం బయట చూస్తున్నాం కదా నవగ్రహాలని నల్లటి ఆకారంలో. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఇది నవగ్రహాల యొక్క మంత్రం. ఈ నవగ్రహాలు బయట ఓన్లీ విగ్రహాలే ఉన్నాయి, కానీ వాళ్ళందరూ స్వయంగా మన శరీరంలో ప్రాణంతో ఉన్నారు. మన 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కు రంధ్రాలు, నోరు, మల విసర్జన. రంధ్రం ఉందా లేదా? లేదా మలం లోపలికి వెళ్ళి బయటకి ఎందుకు వస్తుంది? రంధ్రం ఉంది. మల విసర్జన రంధ్రం 1, మూత్ర విసర్జన రంధ్రం 1. ఎన్నైనాయి? 9 అయినాయా? ఈ 9 రంధ్రాలే 9 నవగ్రహాలు. మరి ధ్యానంలో ఇవన్నీ మోస్తున్నారా తెరుస్తున్నారా చెప్పండి? ధ్యానంలో కూర్చున్నాం, ఏం చేస్తున్నాం? ఇవన్నిటిని కళ్ళు మూసుకున్నారా? నోరు, చెవులు, ఏమన్నా బయట శబ్దాలు వినట్లేదు, ఏదో మ్యూజిక్ పెట్టుకుంటున్నాం. మ్యూజిక్ మీద ధ్యాస కాదు, శ్వాస మీద ధ్యాస. తర్వాత మలానికి వెళ్ళట్లేదు, మూత్రానికి వెళ్ళట్లేదు, అవి కూడా మూసేసినాం. చూడండి, ధ్యానం అంటే 9 రంధ్రాలని మూసేయడమే ధ్యానం. 9 రంధ్రాలని మూసేసి ధ్యానంలో కూర్చుంటే శ్వాస మీద ధ్యాస అనే శ్వాస మనకి బ్రహ్మరంధ్రాన్ని ఓపెన్ చేస్తుంది. చూడండి, ఎప్పుడైతే నువ్వు 9 రంధ్రాలు ముయ్యవో, ఈ 9 నవగ్రహాలని నడిపించేవాడు బ్రహ్మ. ఎవరు? బ్రహ్మ. మనని పుట్టించినవాడు బ్రహ్మ. బ్రహ్మ ఆధీనంలో వీళ్ళందరూ ఉంటారండి. అర్థమవుతుందా? ప్రతి చిన్న విషయానికి బ్రహ్మ దగ్గర కూరుకుతారు. మరి బ్రహ్మ ఏం చేస్తాడు? శివుని దగ్గరికి వెళ్తాడు. అర్థమవుతుందా? అంటే ఫస్ట్ బ్రహ్మ దగ్గరికి వెళ్ళాలి నవగ్రహాలు. అంటే నవగ్రహాలు ఏవైతే మనం భయపడుతున్నామో, శని, కుజుడు, బుధుడు, గురుడు అని భయపడుతున్నామే, ఆ నవగ్రహాలన్నీ కూడా ఆ యొక్క బ్రహ్మ ఆధీనంలో ఉంటాయి. మరి మనం ధ్యానంలో ఏం చేస్తున్నాం? అన్ని నవగ్రహాలని మూసేసి బ్రహ్మ అనే ఓ రంధ్రాన్ని ఓపెన్ చేసుకుంటున్నాం. బ్రహ్మ రంధ్రం ఓపెన్ అయినాక 9 నవగ్రహాలు మన జోలికి వస్తాయా? చూడండి ఎంత సత్యం ఉందో ధ్యానంలో. 9 నవగ్రహాలు మన జోలికి రావద్దు అంటే
మనం బ్రహ్మరంధ్రాన్ని ఓపెన్ చేసుకొని పరమాత్మ శక్తిని ఈ రంధ్రం ద్వారా మన లోపలికి తీసుకుంటే మన కంటి వెనకాల, చెవి వెనకాల, ముక్కు వెనకాల, మన ఈ శరీరం వెనకాల ఉన్న నాడీ మండల శుద్ధి జరుగుతుంది ఆ శక్తి ద్వారా. ఏ శక్తి? ఏ శక్తి ద్వారా? బొమ్మరంధ్రం. నేను చెప్పాను కదా.